సివి ఆనంద్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు ఆయన మీడియాకి బ్రీఫింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ లైవ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇదే సమయంలో ఆపరేషన్ అభ్యాస్ అనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందో దానికి నిమిత్తం 4 గంటలకు సైరన్ మోగించడం జరిగింది. 2 నిమిషాల పాటు సైరన్ కొనసాగింది. దాని తర్వాత అక్కడ ఉన్న ప్రజలు ఏవైతే ఉన్నారో ప్రతి జంక్షన్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వాహనాలు ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ మొబైల్స్, పెట్రోల్స్ మరియు ఇండస్ట్రియల్ సైరన్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా వాడి సైరన్స్ని మోగించడం జరిగింది. ప్రజలకు ముందే చెప్పడం జరిగింది, వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలని, ఎవరైతే ఇళ్లలో ఉన్నారో ఇళ్లలో ఉండవలసిందిగా, ఎవరైతే వ్యాపార సముదాయాల్లో ఉన్నారో అక్కడ ఉండవలసిందిగా, రోడ్డు పైన వెళ్ళేవారు అవకాశం వస్తే అందుబాటులో ఉంటే అక్కడ దగ్గరలో ఉన్న సెల్లర్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి దాంట్లోకి వెళ్ళాలని. అదే సమయంలో ఇక్కడ ICCC నుండి మెసేజ్ ఇవ్వడం జరిగింది. 4 ప్రాంతాల్లో దాడులు జరిగినట్టు, మిసైల్ అటాక్ జరిగినట్టు, ఎయిర్ రేడ్ జరిగినట్టు 4 ప్రాంతాల్లో జరిగినట్టు సమాచారం కంట్రోల్ రూమ్స్ ద్వారా అందించడం జరిగింది. అయితే అన్ని డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు వారి రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నది అనేది ఈరోజు మాక్ డ్రిల్స్ ద్వారా టెస్ట్ చేయడం జరిగింది. మీకు ముందే తెలియజేశాము, ఆ 4 ప్రాంతాలు గోల్కొండలో నానల్ నగర్, సికింద్రాబాద్లో షెనాయ్ ట్రేడింగ్ సెంటర్ దగ్గర ఆ ప్రాంతం, చంపాపేటలో ఒక ప్రాంతం, ఇంకోటి కంచన్బాగ్లో. ఈ 4 ప్రాంతాల్లో పోలీస్, ట్రాఫిక్ పోలీస్, లా అండ్ ఆర్డర్, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, NDRF, SDRF, రెవెన్యూ, GHMC, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇతర డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు, ఎనర్జీ, ట్రాన్స్కో వారందరూ కూడా ఆ ప్రాంతానికి తరలి వెళ్ళి అక్కడైతే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారిని షిఫ్ట్ చేయడం, ఎవరైతే ఈ దాడులు